హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరి సండే స్పెషల్ ఉండాలి కదా ఇంట్లోని. మరి సండే స్పెషల్ ఏంటంటే బిర్యానీలు ఉండాలా, అవన్నీ ఉండాలి. కానీ ఎండ భయంకరంగా ఉంది కాబట్టి మరి హోటల్కి వెళ్ళి తెస్తామన్నారు. వద్దన్నాను. ఎందుకంటే సన్ స్ట్రోక్లు వచ్చేస్తాయి, ఊర్లో కూడా బాగలేదు. మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది, హెల్త్ కాపాడుకోవాలి అని చెప్పి ఇంట్లోనే నేను వండుతాను అని చెప్పి నేను అన్నాను. ముఖ్యంగా ఏంటంటే ఒకళ్ళ ఇంటికి వెళ్తే ఫుడ్ బిర్యానీ పెట్టారండి. అది బగారా రైస్ అట్ట చాలా బాగుందన్నమాట. ఇంత అంత కాదు, ఎలా చేశారని అడిగితే చెప్పారనమాట. అది జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు నేను వండుతున్నాను అనమాట. ఇదిగోండి, ఈ కుక్కర్ ఉంది. ఇది మరి రీసెంట్గా నేను తీసుకున్నాను. మరి కరెక్ట్ మెజర్మెంట్స్ వేసి అన్నం వండుకుంటే అది మెతుకులు పువ్వులాగా వస్తాయండి. అయితే కొద్దిగా ఆయిల్ వేయాలన్నమాట. ఒక 5-6 చుక్కలు ఆయిల్ వేస్తే అడుగున ఏమి కూడా అంటుకోదు, ఎందుకంటే స్టీల్ కదా అది. ఇప్పుడు బగారా రైస్ చూడండి. ఇప్పుడు ఏంటంటే ఆయిల్ వేసాను కొద్దిగా, దాని మీద నెయ్యి వేసాను. నెయ్యి అయితే యాక్చువల్గా నేను ఇంట్లో తయారు చేస్తాను, కానీ ఇది కొనేసాను అనమాట. చాలా బాగుంటుందండి, అక్కడ వాళ్ళే తయారు చేసి అమ్ముతున్నారు. ఇప్పుడు కారపు చెక్క, లవంగ, యాలకులు, మరి జాజికాయ, జాపత్రి ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసాను. వేసిన తర్వాత ఈ స్పైసెస్ ఇవన్నీ వేసిన తర్వాత మరి జీడిపప్పు అండి. జీడిపప్పు అయితే ఒకరు ఇచ్చారు మాకు, మరి వాళ్ళ పేరైతే చెప్పకూడదు కదా. ఇదిగోండి జీడిపప్పు ఇచ్చారు. ఆ జీడిపప్పు మరి ఎక్కడి నుంచో పప్పు తెప్పించి మరి మా కోసం వాళ్ళకి గిఫ్ట్గా ఇచ్చారనమాట. వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఈ వీడియో మీరు చూస్తారు కంపల్సరీ. ఇదిగోండి, ఇప్పుడు జీడిపప్పు కూడా అందులో వేపేసాను. అలాగే ఉల్లిపాయలు పొడవుగా కట్ చేయాలన్నమాట. పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి ముందు ఆ లోపల అన్నీ కూడా వేగిన తర్వాత, ఇదిగోండి వేగుతున్నాయి కదా, మంచి స్మెల్ వస్తుందండి, చూసారా. అవి బాగా వేగిన తర్వాత అప్పుడు మరి ఉల్లిపాయలు వేయాలన్నమాట. అది అప్పుడు మంట మనం తగ్గించుకుంటే ఉల్లిపాయలు కూడా చక్కగా వేగుతాయి. చూసారండి, మనం వండాలే కానీ మరి ఇంట్లోనే తిన్నంత హ్యాపీనెస్ మనకు హోటల్స్లో ఉండదండి. ఎన్నో ఐటమ్స్ పెడతారు కానీ ఎన్నెన్ని తినగలం ఆశ ఉంటుంది, కానీ కొద్దిగా టేస్ట్ చేసి వదిలేస్తాం. ఏ టేస్ట్కి మనం ఫిదా అవుతాం కూడా మనకు తెలియదు. అది బాగుంది, ఇది బాగుందని కూడా చెప్పలేము, ఎందుకంటే అన్నీ టేస్ట్ చేస్తాం హోటల్ కాబట్టి ఇక్కడైతే వండుకునేది 2 ఐటమ్స్ అయినా అది చాలా హ్యాపీగా మనం తిని మనం ఎంజాయ్ చేయగలండి. ఇదిగోండి, ఇది పుదీనా ఇంట్లోని నేను పెంచుతున్నాను. ఆ పుదీనా అది వేసాను అనమాట. పుదీనా కూడా కంపల్సరీగా వేయాలా. ఇదిగోండి, ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా కొద్దిగా వేసి బాగా కొద్దిగా వేపాలండి, పచ్చివాసన లేకుండా. నేను అసలు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాక్చువల్గా ఎక్కువగా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. కానీ ఇక్కడ ఏంటంటే అన్ని సదుపాయాలు మాకు అన్నీ ఉన్నాయి కాబట్టి వెంటనే తయారు చేసుకొని ఒక వారంలో సరిపడేదే చేసుకొని పెట్టుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు. ఇదిగోండి, ఎందుకంటే ఫ్రెష్ అనమాట, ఎప్పటికప్పుడు. ఇదిగోండి, ఇదంతా కూడా బాగా వేగిన తర్వాత బియ్యం కడిగి పెట్టుకున్నాను. ముందుగా బియ్యం వేస్తాను అనమాట. అసలు యాక్చువల్గా బాస్మతి రైస్ వండాలా, అయితే ఇంట్లో అవి లేవు కదా, మామూలు బియ్యమే డైలీ యూజ్ చేసే రైసే నేను యూజ్ చేస్తున్నానండి. ఇవ్వండి, ఇప్పుడు వాటర్ కూడా దానికి కరెక్ట్గా వేసాను అనమాట. ఇవ్వండి, చూడండి ఎంత మంచి స్మెల్ వస్తుందో, ఎందుకంటే మెయిన్ నెయ్యి, ఆ యొక్క స్పైసెస్ ఇవన్నీ కలిపితే ఎంత మంచి స్మెల్ వస్తుందో చూసారా. ఓపిక చేసుకొని వండుకుంటానండి, అన్నీ బాగుంటాయండి ఇంట్లోని. నేను ఈ మధ్య కొంచెం వీక్ అయిపోయాను అనమాట, అందుకే నేను కొంచెం అలర్ట్గా నేను లేను. లేకపోతే దినమంతా వంటల్లోనే హ్యాపీగా ఫీల్ అవుతుంటాను అనమాట. చక్కగా ఎంజాయ్ చేస్తాను వంటలు చేయడంలోనే. ఎవరికైనా ఏది ఇష్టమో అది వండి పెట్టడంలో కూడా ఎంజాయ్ చేస్తాను. కొత్త ఇంటికి వచ్చాక కొద్ది సిక్ అయ్యాను, బాగా వీక్నెస్ వచ్చింది. దాంట్లోంచి ఇంకా నేను తేరుకోలేదండి.
ఇదిగోండి కలిపేసాను కదా, తగినంత ఉప్పు వేసాను. ఇప్పుడు ఈ నిమ్మకాయ అండి, నిమ్మకాయ కూడా మనం పిండేసుకోవాలి అందులోని. చూస్తున్నారా? అవ్వండి, ముక్కు పిండినట్టు పిండిడమే గట్టిగా. మంచి జ్యూస్ వస్తుంది, చూసారా ఎంత బాగుందో. ఇదిగోండి, అంత పిండితేనే కానీ ఆ జ్యూస్ అంతా కూడా బయటికి రాదు. అలా పిండియాల. మళ్ళీ ఏ తొక్కైనా సరే మళ్ళీ మొక్కల్లోనే వేస్తానండి, ఎక్కడ బయట పారిన. ఒక్క కాగితాలు ఇవి మాత్రమే మేము బయట పారేస్తున్నాము, బాటిల్స్ అలాంటివి. ఇగోండి, మీకు అన్నీ చూపిస్తానండి. ఇంకా మేము సర్దుకోలేదు సరిగ్గాను, సర్దుకున్నాక కొత్త ఇంటి తాలూకా అన్నీ చూపిస్తాను మీకు. ఇగోండి, మూత వేసాను కదా ఆ లిడ్, దాన్ని అలా సెట్ చేసి అంతేనండి. చూసారు కదా, ఒక్క 3 విజిల్స్ చాలండి. ఇగోండి రైస్ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగుందో. అది బయటికి తీస్తే ఎంత మంచి స్మెల్ వస్తుందంటే మెయిన్ నెయ్యి అండి. నెయ్యి ఇవన్నీ కలిపితేనే ఎంత మంచి స్మెల్. ఇగండి, ఒక్కటి ఏంటంటే ధనియాల గుండ ఒకటి వేయలేదండి, అంతే. మిగతావన్నీ కూడా వేసామన్నమాట. అదే బగారా రైస్. దీంతో పెరుగు పచ్చడి, జాయింట్లు కర్రీ ఉందండి. థ్యాంక్ యూ.